ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అప్పుడు సోఫియా కురోషి ప్రెస్ మీట్ పెట్టింది చూడు, మళ్ళీ ఆమె కూడా మీ ముల్కుకు మీ మజబ్కి చెందిన మహిళనే కదా. షేర్ని అని ఎందుకు మాట్లాడలే? ఎప్పుడైతే వర్ది వేసుకొని దేశానికి కొట్లాడితే నేను పచ్చి బూతులు మాట్లాడతా. ఏందని అంటే నా పెంపకం అడ్డం వస్తున్నది, లేకపోతే గునాస్తా, పెంకల నూనె పోయకుండా గునాస్తా. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సనాతన సైనికులంతా పండుకుంటున్నారు అని అంటారు. గాయ అమారి మాయ్ 100%. మీ అమ్మనంటే ఎట్లుంటుంది అని ఇప్పుడు నేను అడుగుతున్నా ఫర్జానా. ధర్మం దగ్గరకు వచ్చినావు అని అనుకో, దారి తప్పినావు అనుకో, నిన్ను దారిలో పెట్టే తపస్సు తపన ఈరోజు సనాతన బంధువులకు ఉన్నది. మంచిగా పడ్డాయి, సుతాంచిరు పెయ్యి అంతా. కానీ ఏం సుతాంచిరా? ఆమె సారీ బోల్ రీ నా చాట్ మేము ఆఫ్ కర్రీ బోల్ రీ నా ఫాట్. గట్లుంటుంది మరి, గట్ల అక్క మోతరమా కాయ అని చెప్పి మాట్లాడింది, కేసులు బుక్ అయినాయి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. హిందూ మాటలని ఎంత దఫనాస్తారు అని అంటున్నా. మా బహన్ అని చెప్పి మాట్లాడుతున్నది, ఏమా మాటలు? అక్కడ తప్పు లేదు. రీల్స్ కోసం ఒక అప్లికేషన్, చాటింగ్ కోసం ఇంకోటి, అండ్ షాపింగ్ కోసం ఇంకోటి. టూ మెనీ అప్లికేషన్స్ యార్. బట్ వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ యాప్? క్రియేట్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, అండ్ షేర్ కూడా చేయొచ్చు. ఈవెన్ షాపింగ్ అది కూడా. వీరీల్ అంటే జస్ట్ యాప్ అనుకుంటేవా? అంతకు మించి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారమని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఈ మోతర్మ రాత్రి కలవడ్డది. మోతర్మకు రాత్రి కలవడంగానే నేను రాత్రి భారతదేశంలో సెన్సేషన్ అయిపోవాలి. సెన్సేషన్ అయిపోగానే మొత్తం అదృశ్యపు రాష్ట్రాలు, మొత్తం సెక్యులర్ వాదులు వాళ్ళంతా నా గురించే చర్చించాలా, నేనే షేర్ని అయిపోవాలా, మొత్తం యావత్ సెక్యులర్ వాదులంతా నా ఇంటి చుట్టూ కట్టాలా, నేను పూరి గుడిసెల నుంచి ప్యాలెస్లోకి వెళ్ళిపోవాలా. ఆమె చాయే ఆజాదీ, మేరే జిందగీ సే చాయే ఆజాదీ అననే మోతర్మా పేరు ఫర్జానా. ఇక ఆమె ఫలానా ఢిమ్కా దగ్గర పనిచేస్తానంటే ఉత్తరప్రదేశ్ 555 మేరా ఘరే, ఏమో కళ్యాణ్ నగరో ఏమో పేరు అని చెప్పింది. అయితే కట్ చేస్తే ఈమె ఏమన్నదంటే, మా వాళ్ళు ఇట్లా మంచిగా సైడ్కి వీడియో పెడతారు, ఇనుండ్రి. इसलिए हम उसे टकला कहेंगे. अगर उन्हें बुरा लग जाए तो हमारा घर आ जाना. तुलसी निकेतन 555 में मैं रहती हूँ. मेरा मकान नंबर 555 है. जल्दी आना, रात को मत आना, मगर मम्मी मारेगी मेरे को वरना, इसलिए जल्दी आना थोड़ा. लेकिन आपको पता है ना कि एक प्रदेश के वो सीएम हैं. सीएम हो चाहे कोई भी हो, जब हक की बात करेगा तो उसके साथ है, जब ना हक की बात करेगा तो उसकी माँ बहन एक करने का भी दम है. ఏమనంటదనంటే, మే గాయకా మాస్ ఖాతీ హూ, నాకు ఆవు మాంసం అంటే చాలా ఇష్టం, నేను తింటా, బరాబ్బర్ తింటా అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారిని ఇక నేను మాట్లాడదలుచుకోలే ఆ జంతువుతో పోలుస్తూ మా బహన్కే గాలియా అని అన్నట్టు మాట్లాడుతుంది. వినండి, మీరు వీడియో వినండి. దానికి కొంతమంది కమెంట్లు పెడతారయ్యా ఈ ఫర్జానాకు సపోర్ట్గా. తుమ్ షేర్నియో క్యా బాత్ బోలే షేర్ని తుమ్, వాహ్ వా వా వా. మా వాళ్ళు పెడతారు కింద, కమెంట్లు వస్తూ ఉంటాయి, చూడండి, పెడుతూ ఉంటాడు ఇప్పుడు మా హరీష్, వస్తూ ఉంటాయి. అయితే నేను వాళ్ళందరిని అడుగుతున్న సిగ్గుదప్పిన చిల్లరగాన్లని. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అప్పుడు సోఫియా కురోషి ప్రెస్ మీట్ పెట్టింది చూడు, మళ్ళీ ఆమె కూడా మీ ముల్కుకు మీ మజబ్కి చెందిన మహిళనే కదా. షేర్ని అని ఎందుకు మాట్లాడలే? ఎప్పుడైతే వర్ది వేసుకొని దేశానికి కొట్లాడితే ఏమరా? మిమ్మల్ని అడుగుతున్నా, నేను మనుషులను అందరిని అడుగుతున్నా. ఇప్పుడు నేను పచ్చి బూతులు మాట్లాడతా. ఏందని అంటే నా పెంపకం అడ్డం వస్తున్నది, లేకపోతే బునాస్తా, పెంకల నూనె పోయకుండా బునాస్తా. ఇగో ఇసుంటోళ్ళని మాటలతోని రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది నాది ఎప్పటికైనా. గిసుంటోళ్ళని మనం పెంచి పోషిస్తాం. అయితే ఇప్పుడు ఏమైందనంటే, ఈమె మాట్లాడిన తర్వాత అది పోయి మన చౌదరి సాబ్కి చేతిలో పడ్డది. హిందూ వాహిని చౌదరి సాబ్ ఉన్నాడు కదా, చెవులో పడ్డది. ఇక ఆయన నంబర్ గుమాంచింది, ట్రింగి టిటిటి పోగానే ఇంటికాడికి పోయిర్రు అందరూ. ఇంటికాడికి పోగానే జానా బెత్తల ఇక 4 బాలిష్ల ఇల్లులా నాకు తెలిసి బియ్యం వండుకోనికే పైసలు ఉన్నాయో లేవో అట్లా మాట్లాడొద్దు. కిసికా గరీబీకే ఊపర్ ఓ నై కర్నేగా. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సనాతన సైనికులంతా పండుకుంటున్నారు అని అంటారు. పండుకున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు లేస్తారు అని అంటారు. సనాతని ఆజ్కల్ సోరానే రే బాబా, సోనేకా ఢోంగ్ కర్రా. ఎందుకు చెప్పాలా? మీ అసుంటి అసురులు లేస్తారని. లేవ్వంగానే వెనకకేని ఖాన్బరి వర్త చూడు చట్టుమనని రాజ్యాంగబద్ధంగా. అయితే హిందూ వాహిని వాళ్ళు పోయిన తర్వాత చూసిండ్రు, గాయ అమారి మాయ్ 100%. మీ అమ్మనంటే ఎట్లుంటుంది అని ఇప్పుడు నేను అడుగుతున్నా ఫర్జానా. మీ అమ్మనంటే ఎట్లుంటుంది? ఏంచి పడేస్తా బూతులు. నాకు నా నోటికి రాకని కాదు. నువ్వు ఆడైతే ఏంది, మొగైతే ఏంది,
ఆడ మహిళ అనే ఒక తత్వాన్ని ముంగడ పెట్టుకొని నువ్వు మాట్లాడతావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? సెన్సేషన్ అయ్యేది ఉంటే వేరేళ్ళు మస్తు మంది వేరే రకాలుగా సెన్సేషన్లు చేస్తున్నారు. ఇక నాకు బూతులు వస్తాయి మళ్ళీ చెప్తున్నా. అవి చేయి, బచ్చలని పనులు చేసుకో. సెన్సేషన్ కావాలంటే నడి రోడ్ల మీద బచ్చలని పనులు చేసుకో. ధర్మం దగ్గరకు వచ్చినావు అని అనుకో, దారి తప్పినావు అనుకో, నిన్ను దారిలో పెట్టే తపస్సు తపన ఈరోజు సనాతన బంధువులకు ఉన్నది. లేదా ఫ్రెండ్స్ మీ కామెంట్ రూపంలో చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ గారికి నేను ఏమంటా అంటే రాజ్యాంగంలో సవరణ చేయాలి. దీని తల్లి రాజ్యాంగంలో ఒక సవరణ చేయాలి. ఏందనంటే ముఖ్యమంత్రులను ఒక 6 నెలలు ట్రాన్స్ఫర్ చేసే తత్వం చేసుకోవాలి. కొన్ని రోజులు తెచ్చుకోవాలి ప్రతి రాష్ట్రానికి ఈ బాబాని. నిజంగా అప్పుడు బద్దలు భాషంగాలు అయితే చూడు బాధ్యత తెలిసి వస్తుంది ఇసుంటి మోత్తర్మాలకు. అది వేరే విషయం. మహిళల పట్ల జర నాకు మన సుందరకాండల ఆంజనేయుడి మాటలు గుర్తొచ్చినాయి. లంకిని అబలను కొట్టుడా ధర్మము కాదని వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే అని చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది నాకు హనుమంతుడిది. అందుకే ఇలా సనాతన సైనికులు సైలెంట్ కూర్చొని ఉన్నారు. అందుకే నా దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ కూడా మహిళ అననే ఒక కేవలం మాటతో ఆ మోతర్మాకు కొంచెం లైట్ తీసుకున్నాడేమో అని అనిపించింది. అది వేరే విషయం. హిందూ వాహిని వాళ్ళు పోయినరు. దాని తర్వాత మలిగే మలిగే అని ఒక పాట ఉంటుంది చూడు, మంచిగా పడ్డాయి. సుతాంచిరు పెయ్యి అంతా మాంజా లుద్ది వేసి పిటపి వేసి సీషం నూరి మంచిగా సుతాంచిరు ఏడికాడికి. అప్పుడు ఉంటుంది పరమ సుందరికి ఢోంగ్ కర్రేతేనా ఫర్జానా తో క్యా హువా ఒకడు ట్వీట్ చేస్తాడా ఏమోనంటే కేవల్ एक गाय के ऊपर बात करने से फरजाना के लिए फरजाना को इतना सहना पड़ रहा है केवल गाय का बात करने. యోగి ఆదిత్యనాథ్ ఆమెను ఏమన్నా తెలుసా? బాబరీ మసీద్ మీద ఆమె ఏమన్నా తెలుసా? ఆమె ఇన్స్టాగ్రామ్లో పోయి ఆమె సోషల్ మీడియాలో పోయి చూస్తే ఒక్కొక్కటి బయటపడుతున్నది. కోర్టులు తీర్పులు ఇచ్చినాక కూడా మాట్లాడుతున్నారు అని అంటే మీ నోట్లలో ఎంగిలం పోయేలా నా కొడుకులారా మీరు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు మీరు కథలు పడతారా? నాకు అర్థం కాదు. కానీ ఇష్టం వచ్చినట్టు ఇదొక పెద్ద అలవాటు అయిపోయింది దేశంలో. యోగి ఆదిత్యనాథ్ గారిని తిట్టంగానే, నరేంద్ర మోడీ గారిని తిట్టంగానే, భారతీయ జనతా పార్టీని సరే నువ్వు మోడీని తిట్టుకో, యోగిని తిట్టుకో, చెప్తున్నా కదా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు తిట్టుకో, ఆయనని ప్రధానమంత్రి స్థాయిలో తిట్టుకో. నువ్వు ధర్మం జోలికి ఎందుకు వచ్చినావు ఫర్జానా? నువ్వు మా ఆవు దగ్గరికి ఎందుకు వచ్చినావు? समझने की कोशिश करो फरजाना, ये धरती नहीं है हमारे लिए, इस माटी को हम माँ कहते हैं. ఈ భూమిని మేము అమ్మ అని పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఫస్ట్. आपके लिए होगा एक धरती का टुकड़ा, नहीं हमारे लिए ये जिगर का टुकड़ा है, जिगर का टुकड़ा. ये धरती नहीं है हमारा, धरती माँ है और गौ माता हमारा माँ है. నీ అమ్మనంటే ఎట్లుంటుంది? నాకు వస్తున్నాయి ఇట్లా 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 నిజంగా చెప్పాలంటే లైవ్లో కూడా పోతలేను. ఇది రికార్డెడే, కంట్రోల్ స్టేట్లు ఉండాలనే రికార్డెడ్. ఇట్లున్నది పంచాయతీ. కానీ ఏం సుతాంచిర్రా ఆమె సారీ బోల్ రही हूं ना छाट मैं माफ कर रही हूं बोल रही हूं फाट. గట్ల ఉంటుంది మరి గట్ల. ఇంకా నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే ఎవరైతే హిందూ వాహిని పిల్లలు పోయి అక్కడ మొత్తం వీడియో తీస్తున్నారు, ప్రతి ఒక్క వీడియో తీస్తున్నారు, ఇంట్లో కూడా నిజంగా చెప్తే సున్నం పెచ్చలు రాయలే వాళ్ళ మీద పోలీస్ కేసులు బుక్ చేస్తారు ఎందుకు? నాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళు కూడా, అది ఉత్తరప్రదేశ్ పోలీస్ అయినా సరే, భారతీయ జనతా పార్టీ అయినా సరే, ముస్లింలు అన్నది మీకు ఎక్కడ గుర్తురాదు. ముస్లింలు మా ధర్మం దగ్గరకు వస్తే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే హిందూ వాహిని పిల్లలు, ఆ పిల్లలు ఎవరెవరో ఉన్నారు పాపం పోరలు, వాళ్ళు పోతే సున్నం పెచ్చరాలలే ఆడ. వాళ్ళు క్లియర్ కట్గా కా ఆప్కి బేటీ కా ఆప్కా మోతర్మా కా అని చెప్పి మాట్లాడారు. కేసులు బుక్ అయినాయి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. హిందూ మాటలని ఎంత దఫనాస్తారు అని అంటున్నా. కాగా ఆమె ఆర్టికల్ 25, 26, 27 నేను కూడా అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీ లెక్క. నేను అడిగినా కదా, ప్రశ్నించినా కదా. బట్ షీ హాస్ క్రాస్డ్ ఆల్ ది లిమిట్స్. షీ హాస్ క్వశ్చన్ ది అపెక్స్ ఏమంటారు ద జడ్జ్మెంట్ గివెడ్ బై ది అపెక్స్ కోర్ట్. దాని మీద ఏం ముచ్చటలేదు. మా బహన్ అని చెప్పి మాట్లాడుతున్నది. ఏమా మాటలు? అక్కడ తప్పు లేదు. బట్ నా హిందూ సోదరులు పోయాడా నిలబడి అడుగుతే కేసులు బుక్ చేస్తారా? న్యూసెన్స్ ఏమైందాడా? సున్నం పెచ్చరాలనే కదా గోడల మీదకి. దీని మీద మీ అభిప్రాయం చెప్పురి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ మోతర్మాకి ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్టేనా? ఈమె పేరు ఫర్జానా, ఉత్తరప్రదేశ్ గర్ల్. రీసెంట్ కమెంట్స్ ఆన్ యోగి ఆదిత్యనాథ్ అని కొట్టరు గూగుల్, తెలుస్తుంది, దర్శనమిస్తుంది ఫర్జానా. జాగో. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ కమ్యూనల్, నో, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది మన నిజంగా చెప్పాలంటే ఆత్మ గౌరవం ఫ్రెండ్స్. ఇది ఒక హిందుత్వవాదో లేకపోతే ఒక కట్టర్ కాషాయ మనిషో మాట్లాడుతున్న మాటలు కావు ఇవి. నా ధర్మంలా, నా భారతదేశంలో నువ్వు నా ధర్మాన్ని, నా గోమాతని
నా ధర్మానికి సంబంధించిన వ్యక్తులను అవమానించినప్పుడు నేను ఎందుకు కూర్చోవాలా, నా ఆత్మగౌరవం ఎందుకు తాకట్టు పెట్టాలా, నేను అడగాలనా వద్దా అనేది ఎలా ప్రశ్న. దీని మీద మీ కమెంట్ ఏందో నాకు జర చెప్పు. భారత్ మాతాకి జై.